ఎట్టకేలకు మామునూరు ఎయిర్పోర్ట్కు మంచి రోజులొచ్చాయి. ఎయిర్పోర్టు పునరుద్ధరణకు కదలిక వచ్చింది. విమానాశ్రయం అభివృద్ధి, విమాన సర్వీసులకు ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోయాయి. అయితే మామునూరు ఎయిర్పోర్ట్ కోసం కొట్లాడింది బీఆర్ఎస్ అయితే క్రెడిట్ కోసం కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. తామే అంతా చేశామని రెండు జాతీయ పార్టీలు భుజాలు తడుపుకుంటున్నాయి. ఇంతకీ మామునూరు ఎయిర్పోర్టు చరిత్ర ఏంటి? ఈ ఎయిర్పోర్టు పునరుద్ధరణ కోసం గత బీఆర్ఎస్ సర్కారు పడిన కష్టమేంటి? టీ న్యూస్ అందిస్తున్న డీటెయిల్ గ్రౌండ్ రిపోర్ట్. మామ్నూరు ఎయిర్పోర్ట్ అనేది దశాబ్దాల నాటి కళ. ప్రధానంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన క్రమంలో 150 కిలోమీటర్ల మేర ఎక్కడ ఎయిర్పోర్ట్లు ఉండొద్దని ఎయిర్పోర్ట్ అథారిటీతో జిఎంఆర్ ఒప్పందం గురించుకున్న పరిస్థితుల్లో ఇప్పటి వరకు తాత్సారం కావచ్చు, జాప్యం కావచ్చు జరిగిన పరిస్థితి. ప్రధానంగా 2014 తర్వాతే దీనికి సంబంధించినటువంటి అడుగులు ముందుకు కదిలిన పరిస్థితుల్లో మామ్నూరు ఎయిర్పోర్ట్ విషయంలో కృషి ఎవరిది, ఈ ప్రయత్నం ఎవరిదనేది టీ న్యూస్ ప్రత్యేక కథనంలో తెలుసు. రాష్ట్రంలో ఇప్పుడంతా మామునూరు ఎయిర్పోర్టు గురించి చర్చ జరుగుతోంది. తెలంగాణలో మరో దేశీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే తెలంగాణలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, బేగంపేట విమానాశ్రయం ఉన్నాయి. ఇక ఓరుగల్లు గడ్డ మీద మామునూరు ఎయిర్పోర్టు అందుబాటులోకి రానుంది. వాస్తవానికి మామునూరు ఎయిర్పోర్టు చరిత్ర స్వతంత్ర భారతానికి పూర్వమే ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎయిర్ స్ట్రిప్ గా ఉండేది. వరంగల్ ఆజంజాహీ మిల్లులో తయారయ్యే వస్త్ర ఉత్పత్తులు, సిర్పూర్ కాగజ్ నగర్ లో తయారయ్యే కాగితపు ఉత్పత్తులను లండన్, బ్రిటన్కు తరలించేందుకు వినియోగించారు. ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మామునూరు ఎయిర్పోర్టును నిర్మించారు. 1930లో ఇది అందుబాటులో ఉంది. హైదరాబాదుతో పాటు ఇతర ప్రాంతాలకు వాయుదూత్ పేరుతో విమాన సర్వీసులు నడిచేవి. 1981 వరకు ఇక్కడ సర్వీసులు కొనసాగాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ విధానాలతో మామునూరు ఎయిర్పోర్టు మూతపడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మామునూరుకు పునర్వైభవం తేవాలని బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్టు ఉండకూడదనే నిబంధన రద్దు చేయాలని ఒత్తిడి పెంచారు. ఎయిర్పోర్టు పునరుద్ధరణ కోసం అవసరమైన భూసేకరణకు 2020లో ప్రణాళికలు రూపొందించారు. కేసీఆర్ చేసిన ప్రయత్నాల వల్లే 2022లో కేంద్ర ప్రభుత్వం మామునూరు ఎయిర్పోర్టును ఉడాన్ పథకంలో చేర్చింది. 2023లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త బృందం ఏర్పాటైంది. పునరుద్ధరణకు అవసరమైన నిర్ణయాలు, నిధులు, భూసేకరణపై నివేదిక రూపొందించింది. మామునూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణ కోసం 592 కోట్ల నిధులు అవసరమని ఈ బృందం నివేదిక. మామునూరు ఎయిర్పోర్టు అంశంపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. సమైక్య పాలకులు అందుకు ఓ కారణాన్ని బూచిగా చూపించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు ఏర్పాటు సమయంలో జిఎంఆర్ సంస్థ చుట్టుపక్కల 150 కిలోమీటర్ల వరకు ఎలాంటి ఎయిర్పోర్టులు ఉండొద్దని నిబంధన తెచ్చుకుంది. దాంతో మామునూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణకు ప్రధాన అడ్డంకిగా మారిందని చెప్పుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మామునూరు ఎయిర్పోర్టు కోసం విశేష కృషి చేశారు. 2017లో శంషాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక నిబంధన ద్వారా విధించిన 150 కిలోమీటర్ల పరిమితిని రద్దు చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచారు. 2018లో మామునూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణ కోసం తెలంగాణ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనను పంపించింది. ఎయిర్పోర్టు పునరుద్ధరణ జరిగితే వరంగల్ అభివృద్ధి జరుగుతుందని పేర్కొంది. కానీ ఆ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం చాలా ఏండ్లుగా పెండింగ్లో పెట్టింది. 2020 ఆగస్టులో మంత్రి హోదాలో కేటీఆర్ అప్పటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. మామునూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణ కోసం సంప్రదింపులు జరిపారు. మామునూరు ఎయిర్పోర్టును ఉడాన్ పథకంలో చేర్చాలని కోరారు. వరంగల్లో 11 లక్షల జనాభా ఉందని వివరించారు. ఇప్పటికే అక్కడ ఎయిర్ స్ట్రిప్ ఉందని, రన్వే విస్తరణ అవసరమని చెప్పారు. దాంతో ఎయిర్పోర్టు పునరుద్ధరణ దిశగా వడివడిగా అడుగులు పడ్డాయి. ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ముందస్తు సర్వే చేయాలని కేటీఆర్ అభ్యర్థించారు. 10 రోజుల్లో ఏఐఐ బృందం సర్వే నిర్వహిస్తుందని కేంద్రం హామీ ఇచ్చింది. మామునూరు ఎయిర్పోర్టు గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది. సీఎం హోదాలో కేసీఆర్ అప్పటి కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిశారు. 2021-22లో మామునూరు సహా రాష్ట్రంలో పౌర విమానయాన సౌకర్యాల అభివృద్ధి కోసం 100 కోట్లు మంజూరు చేశారు. రన్వే విస్తరణ కోసం డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేయాలని, 400 ఎకరాల అదనపు భూమి కోసం అధికారులను కేటీఆర్ ఆదేశించారు. 2022లో వరంగల్ ఎయిర్పోర్టు ప్రాజెక్టు కోసం సుమారు 950 ఎకరాల భూమిని కేటాయించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన కృషి ఫలితంగా మామనూరు ఎయిర్పోర్టుకు మార్గం సుగమమైంది. మామనూరు ఎయిర్పోర్టుతో పాటు ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ తీసుకురావాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో బోయింగ్, ఎయిర్బస్, ఇండిగో లాంటి అనేక సంస్థల విమానాల రిపేరింగ్ సెంటర్స్ వరంగల్కు వస్తాయని చెబుతున్నారు. ఈ ఎయిర్పోర్టు ఏదో ఒక విమానం దిగి ఒక విమానం ఎగిరిపోవడం కాదు, రేపు ఇక్కడ ఉన్న సామాన్య ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి. ఇలా కార్గో, ఇలా ఎన్ని విమానాలు ప్యాసింజర్ విమానాల్లో కార్గో విమానాలు దాదాపు దాంట్లో ఒక 30-40% కార్గో విమానాలు ఫ్లై అవుతున్నాయి, లేస్తున్నాయి. ఇలా కూరగాయలు కూడా ఏరోప్లేన్లో పోతున్నాయి, మందులు ఏరోప్లేన్లో పోతున్నాయి. ఇలా సామాగ్రి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంతా కూడా ఏరోప్లేన్లే ప్రపంచవ్యాప్తంగా రవాణా సౌకర్యం అయిపోయింది. ఇవాళ మరి మన తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక హబ్ కావాలి. మళ్ళీ లేకపోతే వాయుదూత్ సర్వీస్ లాగా 4 విమానాలు నడిపి ఇక్కడ ఎక్కుతలేరు అని మళ్ళీ బంద్ చేయొద్దు రేవంత్ రెడ్డి గారు. 1980 వరకు మామనూరు ఎయిర్పోర్టు నుంచి 4 వాయుదూత్ విమానాలు నడిచేవి. ఆ తర్వాత మాత్రం విమానాలు నడవలేదు. ఇప్పుడు మామనూరు పునరుద్ధరణ జరుగుతోందని, కానీ మరోసారి సర్వీసులు నిలిపివేయొద్దని కోరుతున్నారు. తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలున్నారు. ఆ ఎంపీలు మామనూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణకు నిధులు తీసుకురావాలని ప్రజల నుండి డిమాండ్ వస్తోంది. మామనూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణ పనులు జరగడంతో చుట్టుపక్కల భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే ఎకరా భూమి 4 నుంచి 5 కోట్ల వరకు పలుకుతోంది. ఎయిర్పోర్టు కోసం భూమి ఇస్తున్న రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. భూములు ఇచ్చిన వాళ్లలో ఇంటికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని పట్టుబడుతున్నారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లోనే ఈ ఎయిర్పోర్టును రివైవల్ చేయాలని చెప్పి క్యాబినెట్లో మరి పొందుపరచడం జరిగింది. 2017లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండే. జిఎంఆర్ సంస్థ వాళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీస్తోని ఒప్పందం మేరకు సుమారు 150 కిలోమీటర్ల రేడియస్ లోపు ఏ ఒక్క ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ చేయొద్దంటే దాన్ని ఆ రిస్ట్రిక్షన్స్ నుంచి ఎంఓయూ చేసుకున్నటువంటి ఘనత కేసీఆర్ గారిదే. మామనూరు ఎయిర్పోర్ట్లో పోయే జాగా ల్యాండ్ రైతులకు కానీ న్యాయం ఎవరు చేస్తారో రేపు చెప్పాలి. ఇలా ఎయిర్పోర్ట్ మేము చేసిన కృషి ఎయిర్పోర్ట్ వచ్చింది, దానికి మేము స్వాగతిస్తున్నాం, మేము సహకరిస్తాం. కానీ ప్రజలను ఏడ్పించే పని మేము గింతే ఇస్తాం, గంతే ఇస్తాం. నేను అడుగుతా ఉన్నా, ఇలా ల్యాండ్ పోయిన రైతులకు కమర్షియల్ ల్యాండు ఖమ్మం పోయే హైవేలో 100 గజాల ఇంటి స్థలమా 100 గజాల కమర్షియల్ ల్యాండా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మామనూరు ఎయిర్పోర్టును డొమెస్టిక్ ఎయిర్పోర్టు చేసి చేతులు దులుపుకోవద్దని బీఆర్ఎస్ నేతలు ముక్త కంఠంతో కోరుతున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికులు రావడం లేదని సాకులు చెప్పొద్దని సూచిస్తున్నారు. వరంగల్ మామనూరు ఎయిర్పోర్టు మీద దశాబ్దాలుగా చర్చ జరుగుతుంది. దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఈ ఓరుగల్లు మామనూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం నిజంగా శుభపరిణామం. కాకపోతే ఆనాటి ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం కారణంగా, ఒక విజన్ లేకపోవడం వల్ల కాస్త ఈ ఓరుగల్లు ఎయిర్పోర్టు మరుగున పడ్డది. కానీ 4 కోట్ల మంది కొట్లాడి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత రెండవ ఎయిర్పోర్టు కావాలి అని చెప్పేసి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు వాళ్ళు ఇరువురు కలిసి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి చర్చలు చేసిన తర్వాత ఒక ప్రతిపాదన పెట్టగా కేంద్ర ప్రభుత్వం కూడా అంతే సానుకూలంగా స్పందించి ఆ ఫలితం అప్పుడు రాలేదు, ఆ కృషి యొక్క ఫలితం ఇప్పుడు వచ్చింది. వరంగల్కు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని సరిదిద్దుకోవాలని బీఆర్ఎస్ నేతలు సూచించారు. ఇన్నేళ్లు ఓరుగల్లుకు కాంగ్రెస్ చేసిన పాపాన్ని మామనూరును ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా మార్చి కడుక్కోవాలని కోరారు. ఎయిర్పోర్టుకు కాకతీయుల పేరు పెట్టాలని సూచించారు. లేదంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలని కోరారు. 1930లో ఏర్పడ్డటువంటి ఎయిర్పోర్టు అది అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉండే. ఎందుకంటే అజంజాయ్ మిల్స్ ఉండేది ఇక్కడ. ఆ తర్వాత అజంజాయ్ మిల్స్ లోపల తయారయ్యేటువంటి యొక్క కాటన్ ఏదైతే వస్త్రాలు ఉన్నాయో కాటన్ వస్త్రాలు ఇక్కడ. అదేవిధంగా మన సిర్పూర్ కాగజ్ నగర్లో పేపర్ మిల్ తయారయ్యేది, పేపర్ తయారయ్యేది. ఆ పేపర్ కూడా ఎక్స్పోర్టు లండన్కి అయ్యేది. కాబట్టి ఆ లండన్కి అయ్యేటువంటి దాన్ని ఇవాళ ఎయిర్పోర్ట్ ఉండేది. మామనూరు ఎయిర్పోర్టు అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం, బ్రిటన్కి ఎక్స్పోర్ట్ అయ్యేది అది. కాబట్టి దానికోసం పెట్టినటువంటి ఎయిర్పోర్ట్ ఇది. అంటే ఆ ఇండిపెండెంట్ స్వాతంత్ర్యం రాకముందు పెట్టినటువంటి అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఇది మామనూరు ఎయిర్పోర్టు. మొత్తానికి మామనూరు ఎయిర్పోర్టు కోసం విశేషమైన కృషి చేసింది బీఆర్ఎస్ పార్టీ అన్నది అక్షర సత్యం.
భూమి కేటాయించింది, నిధులు మంజూరు చేసింది, పదే పదే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసింది. చివరకు జీఎంఆర్ తీసుకొచ్చిన 150 కిలోమీటర్ల నిబంధనను రద్దు చేయించింది కేసీఆర్ సర్కారే. కానీ ఇప్పుడు తీరా సమయానికి అంతా తామే చేశామని కాంగ్రెస్ బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఇది కొత్తగా వచ్చింది కాదు, ఇదొక ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్. నిజాం కాలంలోనే అంతర్జాతీయ సర్వీసులు నడిపినటువంటి ప్రాంతం. ప్రధానంగా ఆజాంజాహి మిల్లు నుంచి వస్త్రాలు, అదేవిధంగా కాగజ్ నగర్ నుంచి పేపర్ ఉత్పత్తులు లండన్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు తరలించే పరిస్థితి నుంచి ఆనాటి ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా మూత వేయబడ్డటువంటి ప్రాంతం. ప్రధానంగా 1980 వరకు ఇక్కడ వాయుదూత్ లాంటి విమాన సర్వీసులు నడిచేది. ఆ తర్వాత పూర్తిగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. 2014 తర్వాతే మళ్ళీ అడుగులు పడి ఈ ఎయిర్పోర్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇటీవలి కాలంలో వచ్చిన పరిస్థితుల్లో ఇక్కడ ఫ్లైట్స్కు సంబంధించినటువంటి ట్రైనింగ్ ఆర్గనైజేషన్, అదేవిధంగా బోయింగ్ కావచ్చు, ఎయిర్ బస్ కావచ్చు, ఇతర ప్రధాన విమాన సర్వీసులు నడిపించేటువంటి రిపేరింగ్ సెంటర్స్ ఇక్కడికి వచ్చినప్పుడే ఈ ఏదైతే జాతీయ తరహాలో నడిచే ఈ ఎయిర్పోర్ట్కు ప్రాధాన్యత ఇక్కడి ప్రజలకు సంబంధించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు అదేవిధంగా విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, మామ్నూర్ ఎయిర్పోర్ట్ నుంచి వరంగల్ జిల్లా.